కాసేపట్లో ఉండవల్లిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఉండబోతుంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ఎంపీలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు అంశాలపై చర్చించబోతున్నారు ఎంపీలతో చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, కాసేపట్లో ఉండవల్లిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కాబోతుంది. సీఎం చంద్రబాబుతో పాటు ఎంపీలు కూడా భేటీ కాబోతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పలు అంశాలపై చర్చించబోతున్నారు వీరు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆ రాష్ట్రానికేమో లాభాలు తక్కువ, అప్పులు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది. ఈ క్రమంలో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎంతమంది ఎంపీలు హాజరు కాబోతున్నారు? సాధారణ ప్రక్రియ సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆయా పార్టీలు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం అవుతుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు కీలకమైన ఈ సమావేశాన్ని నిర్వహించబోతోంది. దీంట్లో ప్రధానంగా స్ట్రాటజీస్ ఈ జనవరి 31న ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 1న బడ్జెట్ సెషన్ ఉండబోతుంది. 2 ఫేజులుగా జరగబోయే బడ్జెట్ సెషన్లో ఫిబ్రవరి 13 వరకు మొదటి ఫేజ్ ఉండబోతుంది. సో దీంట్లో మొత్తం బడ్జెట్కి సంబంధించిన అంశాలు, ఆ తర్వాత ధన్యవాదాలు చెప్పే అంశాలు మాత్రమే ఉండే బడ్జెట్ పైన చర్చ ఉండే అవకాశం ఉంది. బడ్జెట్పై చర్చలో పాల్గొన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతను వివరించేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ స్ట్రాటజీస్ మీద ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కొత్త బిల్లులను ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినా, లేకపోతే దానికి సంబంధించిన కేంద్రంతో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రంతో కలిసి చేయాల్సిన జర్నీ మీద కూడా ఈరోజు ఆయన డిక్టేట్ చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి, పోలవరం లాంటి చాలా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించి దాదాపుగా పెద్ద ఎత్తున సహకారం అందిస్తోంది. అలాగే పోలవరానికి కూడా ఈ మొన్న పెట్టిన బడ్జెట్లో దాదాపు 12,157 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే అలొకేట్ చేసింది. సో మళ్ళీ ఈసారి దానికి ఇంకా, ఎందుకంటే చివరి డిపిఆర్ని ఇంకా అప్రూవ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కేవలం 33,000 కోట్లకు మాత్రమే కేంద్రం అప్రూవ్ చేసింది. మొత్తం 55,000 కోట్లకు పైగా పోలవరం ప్రాజెక్టు ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన టెండరు, దాన్ని డిపిఆర్ని ఆమోదించి ఆ మేరకి నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే కేంద్రం ఖచ్చితంగా మొన్న అమిత్ షా కూడా రాష్ట్రానికి వచ్చిన సమయంలో పోలవరం పూర్తి స్థాయిలో జాతీయ ప్రాజెక్టు దానికి సంబంధించిన చివరి పైసా వరకు ఖర్చును కేంద్రమే భరిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించి కూడా ఈసారి పార్లమెంట్లో దాన్ని వాళ్ళు అప్పటికి కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం దృష్టికి మరొకసారి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే అమరావతికి సంబంధించి చాలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చాలా అవసరం. ఇప్పటికే రైల్వే లైన్ ఒకటి కేంద్రం మంజూరు చేసి ఉంది. అలాగే నేషనల్ హైవే కనెక్టివిటీ చేస్తూ చాలా జాతీయ రహదారులను కూడా ఆ మార్గంలో ఆ సీడ్ యాక్సిస్ రోడ్లని కనెక్ట్ చేసే రోడ్లను కూడా చాలా శాంక్షన్ చేసింది. సో వాటన్నిటికీ నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అవసరం అవుతాయి. సో రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యాలని పెద్ద ఎత్తున వినిపించే ప్రయత్నాన్ని ఎంపీలు చేయాలని కోరే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు చాలా ఉంటాయి. వాటిలో దాదాపు 70కి పైగా సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. సో వాటన్నిటిని నిధులు రాబట్టుకోవడానికి ఎట్లాంటి సహకారంతో ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ని ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉంది. కొంతమంది అందుబాటులో ఉన్న మంత్రులను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ఆయా మంత్రిత్వ శాఖల్లో ఉండే వాళ్ళకి సంబంధించిన పథకాలు కావచ్చు, లేకపోతే ఆయా మంత్రిత్వ శాఖలకి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం కావచ్చు, వాటిని కలిసి చర్చించుకొని మంత్రులు ఇచ్చే సమాచారం మీద పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడే విధంగా, అట్లాంటి సహకారాన్ని కూడా అందే విధంగా ఇప్పటికే ఇంతకుముందు కూడా మంత్రులకి ఎంపీలకి కలిపి జాయింట్ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొకసారి ఆ దిశగా ఈరోజు మరొక ప్రయత్నం చేయబోతున్నారు. అలాగే మిగతా కీలకమైన అంశాలు విశాఖపట్నానికి సంబంధించిన భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలాంటి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి ద్వారా తీసుకోవడం ద్వారా రాష్ట్రం ఉన్న ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి, ముందుకు వెళ్ళడానికి కేంద్ర సహకారం అవసరం. కాబట్టి ఆ దిశగా మన స్ట్రాటజీస్ ఉండాలి. ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎంపీలు చేరుకుంటున్న నేపథ్యం మీద ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.